सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। పద్నాలుగో అధ్యాయం 15వ శ్లోకం. రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. గుణత్రయ విభాగ యోగం అనే ఈ అధ్యాయంలో 3 గుణముల గురించి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ప్రతి మనిషిలో ఈ 3 గుణాలు ఉంటాయి. గుణాలు లేని వాళ్ళంటూ ఉండరు. కారణం ఏమిటంటే మన శరీరము, మనస్సు గుణాల ద్వారానే చేయబడింది. గుణాల యొక్క కలయిక, ఈ 3 గుణముల గుణత్రయ కలయికే శరీరం, మనస్సు. అయినప్పటికీ కూడా ఇవి ఏ ఏ పాళ్ళల్లో ఉంటే ఎటువంటి ప్రయోజనం, లేకపోతే ఎటువంటి నష్టం అనేది మనం తెలుసుకోవాలి. వీటి యొక్క ప్రభావం, సత్వ రజస్తమో గుణాల యొక్క ప్రభావమే స్వభావంగా వ్యక్తమవుతూ ఉంటుంది. ప్రతి మనిషి స్వభావం గుణముల మీద ఆధారపడి ఉన్నది. ఆ గుణాలు ఎట్లా వ్యక్తం అవుతాయి అని చెప్పి మనకు కొన్ని పాయింట్లు చెప్తున్నారు. దాని లక్షణం చెప్పారు. మొదట లక్షణం అనేది మనం మొదట 5, 6, 7 శ్లోకాల్లో చూసాం వాటి లక్షణం. తర్వాత బంధన ప్రకార, అవి మనిషిని ఎలా బంధిస్తాయి, సత్వగుణం ఎలా బంధిస్తుంది, రజోగుణం ఎలా బంధిస్తుంది, తమో గుణం ఎలా బంధిస్తుంది అని చెప్పారు. 5, 6, 7, 8 శ్లోకాల్లో కంటిన్యూస్గా చెప్పుకుంటూ వస్తున్నారు. బంధన ప్రకార. తర్వాత లింగం, ఇది ఈ గుణం ఎక్కువగా ఉన్నది అని ఎట్లా తెలుసుకోగలుగుతాం ఒక వ్యక్తిలో అనేది 3వ విషయాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు. ఇవి 11, 12, 13 శ్లోకాల్లో చెప్పారు. లింగం అంటే ఈ స్వభావం ఉంటే ఈ లింగం, ఈ గుర్తు అన్నమాట, వీడికి ఇది ఉన్నది అని. ఏం చెప్పారు? 11, 12, 13 క్రిందటి వారం మనం చూసాం. అప్రకాశ, అప్రవృత్తి, ప్రమాద, మోహ, ఇవన్నీ లింగం. నిర్లక్ష్యంగా ఉండడం. స్థూల విద్య అంటే ఏమిటని చెప్పాను. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అని తెలియకపోవడం. ఆ జ్ఞానం లేకపోతే, అజ్ఞానం ఉంటే అది మోహం అని అర్థం. స్థూల విద్య అంటారు దాన్ని. స్థూల విద్య అంటే ఏముంది? ఏది సరి అయినది, ఏది సరికాదు అనే జ్ఞానం లేకపోవడం, అవివేకం అన్నమాట. ఆ మోహం ఉన్నప్పుడు వాళ్ళకేమీ తెలియదు అని చెప్పారు. తర్వాత 12వ శ్లోకంలో ఏం చెప్పారంటే లోభ అన్నారు. ఇది లింగం. ఎక్కువగా మనిషికి పిసినారితనం ఎక్కువ ఉన్నదంటే వాడికి రజోగుణం ఉన్నదని తెలుసుకో అంటున్నాడు. లోభ, ప్రకృతి ఆరంభ, కర్మణ అశమ, స్పృహ అన్నాడు. మనిషికి ఎప్పుడు రెస్ట్లెస్నెస్గా ఉంటాడు, యాంగ్జైటీ, టెన్షన్ ఉంటే అది రజోగుణం అని తెలుసుకో. దానికి ముందు ఏం చెప్పారు? సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే. మనిషికి జ్ఞానం ఇష్టపడతాడు ఎక్కువగా, ప్రశాంతంగా ఉండడానికి అటువంటి అనువైన వాతావరణాన్ని చూసుకుంటాడు. ఆ స్వభావం ఉన్నవాళ్ళు
సత్వం గుణం ఉన్నవాళ్ళు వాళ్ళ ఇష్టాలు ఆ గుణానికి తగినట్లు ఉంటాయి. ఇటువంటి వాతావరణం అయితే బాగుంటుంది ఉండడానికి, ఇటువంటి లొకాలిటీ అయితే బాగుంటుంది, ఇటువంటి వస్తువులు ఉంటే బాగుంటుంది, అలా వాళ్ళ మనస్సు ఇష్టపడుతుంటుంది. సత్వగుణం ఉంది. రజోగుణం ఉంటే ఇక్కడికి వెళదాం, అక్కడికి వెళదాం, అది చేద్దాం, ఇది చేద్దాం, న్యూ ప్రాజెక్టులని మొదలు పెడుతూ ఉంటారు. వాళ్ళకి అప్పుడప్పుడు టెన్షన్ పడుతూ ఉంటారు, చేయలేక యాంగ్జైటీ పడుతూ ఉంటారు. అదంతా రజోగుణ లక్షణం. తమోగుణం అంటే ఏమీ చెయ్యరు, ఏమీ ఆరంభించరు, లేజీగా ఉంటారు, నిర్లక్ష్యంగా ఉంటారు. ఇవన్నీ లక్షణాలు, లింగం అన్నమాట. మనకు తెలుస్తుంది క్లూ. అటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మనిషిలో, ప్రతి మనిషికి ఉంటాయి, ఉండడం తప్పులేదు. ఎందుకని కృష్ణ పరమాత్మే చెప్పాడు, ఇంద్రియస్యార్థే రాగద్వేషం వ్యవస్థితం అన్నాడు. ఇంద్రియాలు ఇంద్రియ విషయముల యందు సత్వగుణం ఉన్నవాడు ఇట్లాంటివి కావాలి అని కోరుకుంటాడు. రజోగుణం ఉన్నవాడు ఇటువంటిది. ఆహార విషయం చూడండి, సత్వగుణం ఉన్నవాళ్ళు సాత్విక ఆహారం కోరుకుంటాడు, ఇష్టపడతాడు. ఒక షాపుకి వెళితే, రిలయన్స్ షాపుకి వెళ్ళారే అనుకోండి, నలుగురు వెళ్తారు వ్యక్తులు వెళ్ళినప్పుడు, నలుగురు 4 చోట్లకి వెళ్తారు. ఒకటికి ఇది తినాలని ఉంటుంది, ఇంకొకటికి అది తినాలని ఉంటుంది, ఇంకొకటి కొనుక్కోవాలని ఉంటుంది. అందరూ ఒకే చోటుకి పోరు, డబ్బాలు చూస్తూ ఉంటారు, ఇది బాగుంది అంటాడు, అవతల వాడికి ఇది వద్దు అంటాడు. అట్లా వాళ్ళ ఇష్టాలు ఉంటూనే ఉంటాయి. మనం క్లాత్ షోరూమ్కి పోయినా అంతే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలర్ని ఇష్టపడతారు. అందరూ ఒకే కలర్ ఎందుకు ఇష్టపడరు? ఆ కలర్ వాళ్ళకి ఇష్టం. ఆ పదార్థం, తినే పదార్థం కూడా హోటల్కి వెళితే నలుగురు కూర్చుంటే 4 రకాలుగా ఆర్డర్ ఇస్తారు. ఒక ఫ్యామిలీ వెళ్ళి కూర్చున్నారు అనుకోండి, కూర్చున్నవారు నీకేం కావాలిరా, నీకేం కావాలి, నాకు దోశ కావాలంటాడు, ఒకటి ఇడ్లీ కావాలంటాడు, లేకపోతే నాకు ఇంకొక రకరకాలు ఉంటాయి, మసాలా దోశ అంటాడు, ఒకరు ప్లెయిన్ దోశ అన్నాడు. మసాలా దోశ ఇష్టపడేవాడు ఒకరు, ప్లెయిన్ దోశ ఇష్టపడేవాడు ఒకరు. ఆహార విషయంలో కూడా అంతే. ఆహారం ఏమిటి, తల నుంచి కాళ్ళ దాకా ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ ఇష్టాల మీదనే ఆధారపడి ఉంటాయి. ఇష్టాలని ఉండవచ్చు, కానీ వాటికి మనం బానిసలం కాకూడదు. అవి లేకపోతే మనం బానిసలం కాకూడదు. అందుకని భగవంతుడికి కూడా ఇష్టాలు ఉన్నాయి, వాళ్ళకి రుచులు ఉన్నాయి. కనుక ప్రతి మనిషికి ఉంటాయి, జ్ఞానికి కూడా ఉంటాయి ఇష్టాలు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది, ఇక్కడ ఈ ఇష్టాలని కొంచెం నియంత్రణ చేసుకోండి, వాటికి లోను కావద్దు, అవి లేకపోతే బాధపడద్దు అన్నాడు. అన్నీ మనం అనుకున్నట్లుగా పూర్తవుతాయి ఆ ఇష్టాలన్నీ కూడా. అయిష్టాలు జరుగుతుంటాయి, ఇష్టమైనది దగ్గరికి రాదు, అయిష్టమైనటువంటి దగ్గరికి వస్తుంటుంది. మనుషులైనా సిచ్యువేషన్స్ అయినా అంతే. అందుకని తితిక్షస్వ అంటాడు భగవంతుడు. ఏం చెప్తాడు కృష్ణ పరమాత్మ? తితిక్షస్వ, ఓర్చుకో అన్నాడు. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ అనాత్మ శరీరం, మనస్సు, ఈ రెండు కూడా అహంకారం గుణాలతోనే ఉంటుంది. అది ఎప్పుడు వాటిలో ఎప్పుడు హెచ్చుతగ్గులు ఉంటూనే ఉంటాయి. కోపం, తాపం, అసూయ రకరకాలుగా వస్తూ ఉంటాయి మనస్సులో. కానీ వాటిని సాక్షిగా చూడడం నేర్చుకోను. నువ్వు వాటిని మార్చలేవు, వాటి నుంచి దూరంగా ఉండడం నేర్చుకో. అది మనం తెలుసుకోవాల్సింది. పడవలో ఉండొచ్చు, పడవలోకి నీళ్లు రాకూడదు. అది పడవ ఎక్కడుంటుందండి? నీటిలోనే ఉంటుంది. నీళ్ళు వస్తే పడవ నీటిలో ఉంటే నేను రోడ్డు మీదకి వెళ్తాను అన్నది అనుకోండి, పడవ ఏమవుతుంది? పని చేయదు. అది నీటిలోనే ఉండాలి, అది నీటికే పనికొస్తుంది. కానీ జలం లోపలికి రాకుండా ఉండాలి. బాగుంది ఉదాహరణ. అట్లాగే మనం కూడా ఈ శరీరం మనసు పెట్టుకొని గుణాలు అక్కర్లేదు, నాకు 3 గుణాలు వద్దంటే పోవు. శరీరం దృష్ట్యా 3 గుణాలు ఉంటూనే ఉంటాయి. కానీ ఆ గుణాలకి వేరైనటువంటి వాడిని, నేను అతీతుణ్ణి అని సాక్షిని తెలుసుకోవాలి. అది వస్తుంది 18వ శ్లోకం నుంచి. 19-20 శ్లోకాల్లో చెప్తారు కృష్ణ పరమాత్మ గుణాతీతుడు ఎట్లా అవ్వాలని. కనుక గుణాలు ఉంటాయి, అవి మనల్ని బాధ పెడుతూనే ఉంటాయి,
అప్పుడప్పుడు కోపం వస్తుంది, అప్పుడప్పుడు విసుగు వస్తుంది, అప్పుడప్పుడు భయం వస్తుంది. ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఎందుకు వచ్చినాయి అనకూడదు. అందుకని వచ్చినందువల్ల మనం ఫీల్ కాకూడదు. అయ్యో నేను భగవద్గీత స్టూడెంట్ని, నాకెందుకు వస్తున్నాయి అని అనుకోవద్దు. భయం వస్తుంది, దిగులు వస్తుంది, ఆందోళన వస్తుంది ఒక్కొక్కసారి. ఇవన్నీ వచ్చినప్పుడు నేను వేదాంతం చదువుతుంటే నాకెందుకు వస్తున్నాయి అనకూడదు. నువ్వు వేదాంతం చదివినా వస్తాయి. మనసులో దిగులు వస్తుంది, భయం, ఆందోళన అన్నీ వస్తాయి. వాటిని వాటిగా ఒప్పుకోవాలి మనం. అవి ఎందుకు వస్తున్నాయి అని అనకూడదు. కానీ మనం చేయగలిగినది ఏమిటి అనేది తర్వాత చెప్తారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు వాటి లక్షణాలు, బంధన ప్రకారం, వాటి లింగం చెప్తున్నారు. తర్వాత ఏం చెప్పారు? గతి కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది అది గతి. 15వ శ్లోకంలో 14వ శ్లోకంలో చెప్పారు. సత్వగుణం ఉన్నప్పుడు కనుక మరణిస్తే ఉన్నత లోకాలకు వెడతాడు, ఉన్నతమైన జన్మ పొందుతాడు. రజోగుణం ఉన్నప్పుడు మరణించాడు అనుకోండి, అధికంగా రజోగుణం ఉన్నప్పుడు మరణిస్తే మనుష్య జన్మ ఎత్తుతాడు మళ్ళీ. అంటే ఈ లోకంలోకి, భూలోకంలోకి వస్తాడు. తమో గుణం అధికంగా ఉన్నప్పుడు చనిపోతే అధో జన్మ. ఇక్కడ జన్మ అంటే లోకాలంటే స్పేషియల్గా చూసుకోకూడదు, మనం క్వాలిటీ వైజ్గా చూడాలి. క్వాలిటీ వైజ్ అంటే ఏమిటి? సత్వగుణం ఉన్నప్పుడు మనిషి ఎక్కువ సత్వగుణంతోనే ఉంటూ 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 చివరికి మరణించాడు అనుకోండి, మంచి శరీరం, 24 అవర్స్ వాటర్ క్వాలిటీ, 24 అవర్స్ ఎలక్ట్రిసిటీ, నైస్ రోడ్స్, అన్నీ కంఫర్ట్గా ఉంటాయి. శరీరం కూడా హాయిగా ఉంటుంది. గోల్డెన్ స్పూన్తో పుడతాడు, గోల్డెన్ స్పూన్తోనే తింటుంటాడు. అన్నీ లభిస్తాయి, వాడికి లోటు ఉండదన్నమాట. అట్లా ఉంటాడు. మంచి ఆరోగ్యం, మంచి ఫ్యామిలీ, మంచి వాతావరణం, అన్నీ మంచిగా జరుగుతాయి. అది లేకపోయింది అనుకోండి, రజోగుణంలో పోయినప్పుడు ఉభాభ్యం, కాస్త సుఖం కాస్త దుఃఖం ఇట్లా ఉంటుంది అన్నమాట లైఫ్. అదే తమో గుణం అయితే మరీ చూడండి, కొంతమంది పాపం ఎట్లా పుడతారు, తినడానికి ఉండదు, వస్త్రం ఉండదు, ఉండడానికి ఉండదు. చూస్తున్నాం కదా మనుషుల్ని మనం లోకంలో. ఎందుకు అలా పుట్టాలి వాళ్ళు అంటే తమో గుణం అధికంగా ఉంటే అట్లా పుడతారు. కొంతమంది చూడండి హాయిగా హై క్లాస్లో ఉంటారు, చక్కగా మంచి వాతావరణం, మంచి ఆర్ట్, సైన్స్ అన్నీ వస్తాయి వాళ్ళకి. ఫస్ట్ క్లాస్గా ఉంటారు అన్నమాట. నాలెడ్జ్, రిఫైన్మెంట్ అన్నీ హై క్లాస్లో ఉంటాయి. ఎలా సాధ్యమైంది వాళ్ళకి అంటే కిందటి జన్మలో సత్వగుణం ఉండడం వల్ల. అర్థమైందా? ఇప్పుడు కనుక తమో గుణం ఉంటే నెక్స్ట్ ఏమిట్రా అన్నాడు, రెడీ అన్నాడు. సత్వగుణం ఉన్నవాడు ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే ఇదేనండి గుర్తు. ఇప్పుడు మనం ఎవరినైనా చూస్తుంటే మంచి కళలు, మంచి జ్ఞానం, మంచి వాతావరణం, మంచి శుద్ధత అన్నీ కూడా సక్రమంగా ఉంటాయి. చూసారా, కొంతమందికి చాలా బాగుంటాయి. కారణం ఏంటంటే క్రిందటి జన్మలో వాళ్ళు సత్వగుణంతో ఉన్నారు బాగా. అందువల్లే అటువంటి క్వాలిటీ లైఫ్ వాళ్ళకి దొరికింది. దానికి ఆపోజిట్గా ఉంటారు పాపం కొంతమంది. ఎందుకురా అంటే తమో గుణంలో ఉండి దానివల్ల ఇప్పుడు వాళ్ళు కష్టపడుతున్నారు. ఇది క్వాలిటీ వైజ్ లైఫ్ ఇక్కడ కూడా అని మనం తెలుసుకోవాలి. గతి అంటే శుక్లగతి, అధోగతి, మధ్యమగతి, 3 గతులు ఉన్నాయి కదా చనిపోయే వాటికి. శుక్లగతి, కృష్ణగతి, అధోగతి. గుణాలు కూడా గతిని నిర్ణయిస్తాయి. అందుకని ఎప్పుడూ కూడా ఏ గుణాలు ఉంటే ఏ విధంగా ఉంటుంది జీవితం అని తెలుసుకోవాలి. అందుకని ఈ వివరణ అంతా కూడా 18వ శ్లోకం వరకు క్రిందటి వారం చూసాం. 15 వరకు. ఇప్పుడు 16వ శ్లోకం చూస్తాం. 16, 17 ఫలం. ఈ గుణం ఉంటే ఏమిటి ఫలం, ఆ గుణం ఉంటే ఏమిటి ఫలం చెప్తున్నారు. ఇప్పుడు 4వ విషయానికి వస్తున్నాం. లక్షణం అయిపోయింది, బంధన ప్రకారం అయిపోయింది, లింగం అయిపోయింది, గతి అయిపోయింది. తర్వాత చివరిది ఫలం. ఫలం ఏమిటి అంటే చదువుతాం. 16 కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం.
సత్వం కర్మణః సుకృతస్య ఆహుః సాత్వికం నిర్మలం ఫలం. ఆహుః శిష్టాః ఆహుః జ్ఞానులు మన పెద్దవాళ్ళు చెప్తారు ఏమని, సుకృతస్య కర్మణః ఫలం, మంచి పనులు చేయడం వలన వచ్చే ఫలం. సాత్వికస్య, సుకృతస్య అంటే సాత్వికస్య, సత్వగుణంతో ఉండేవాడు సాత్విక పనులు చేస్తాడు, సాత్వికమైన కర్మలు చేస్తాడు. ఏమిటా కర్మలు? జ్ఞానానికి సంబంధించిన కర్మలు. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలని, తెలుసుకోవాలని, వ్రాయాలని, చదవాలని, వినాలని ఉంటుంది. జ్ఞాన ఇంద్రియాలు బాగా పనిచేస్తుంటాయండి, అది ఒకటి గుర్తు. సత్వగుణం ఉన్న వాళ్ళకి జ్ఞాన ఇంద్రియాలు ఎక్కువగా యాక్టివ్గా ఉంటాయి. రజోగుణం ఉన్న వాళ్ళకి కర్మ ఇంద్రియాలు ఎక్కువగా యాక్టివ్గా ఉంటాయి, జ్ఞాన ఇంద్రియాలు సెకండ్ లెవెల్లో ఉంటాయి. కర్మ ఇంద్రియాలు ఎక్కువ యాక్టివ్. కర్మ ఇంద్రియాలు ఏమిటి? వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ కర్మ ఇంద్రియాలు. తమో గుణం ఉన్నవాడికి జ్ఞాన ఇంద్రియాలు యాక్టివ్గా ఉండవు, కర్మ ఇంద్రియాలు యాక్టివ్గా ఉండవు. ఏమి యాక్టివ్గా ఉంటుందంటే తినే నోరు యాక్టివ్గా ఉంటుంది, నిద్రపోతూ ఉంటాడు. అది అర్థం. ఇక్కడ కర్మణః సుకృతస్య అంటే సాత్వికస్య, సత్వగుణంతో కూడినటువంటి ఈ సాత్విక గుణం వలన ఎటువంటి ఫలం వస్తుంది? శాస్త్రం ఏం చెప్తున్నది? ఆహు అంటే శాస్త్రం చెప్తున్నదట ఏమని? నిర్మలం సాత్వికం ఫలం, పుణ్యం. నిర్మలం సాత్వికం అంటే పుణ్యము అని అర్థం. విషయ సుఖంలోనే చాలా పుణ్యం ఉన్న వాళ్ళకి మంచి భోగాలు లభిస్తాయి. ఇక్కడ రకరకాల భోగాలు అనుభవిస్తారు. సాత్వికం కర్మలు చేయడం వలన, సాత్విక పుణ్యం రావడం వలన ఈ ప్రపంచంలో, ఈ లోకంలో అన్ని భోగాలు అనుభవిస్తారు. అంతేకాదు ఆధ్యాత్మిక మార్గానికి వెళ్ళడానికి వాళ్ళకి అక్కడ సుఖాన్ని అనుభవించడానికి తయారుగా ఉంటారు సత్వగుణం ఉండడం వలన. అటువంటి పనులు చేయడం వలన వాళ్ళ సమక్షంలో ఉన్నప్పుడు మనకు ప్రేమ, ఆప్యాయత, ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫుల్ అకాంప్లిష్డ్ పీపుల్, వాళ్ళకి జ్ఞానం ఉంది, ధనం ఉన్నది, అన్ని విద్యలు ఉన్నాయి. అటువంటి వాళ్ళ సమక్షంలో ఉన్నప్పుడు మనకు కూడా సంతోషంగా ఉంటుంది. ఏమీ లేని వాడి సమక్షానికి పోతే మనకేం ఆనందం వస్తుంది? రాదు కదా. కనుక ఎప్పుడైతే సత్వగుణం ఉండి అన్నిటి యందు రాణిస్తాడో, నిర్మలమైనటువంటి పుణ్యకర్మలు చేస్తూ ఉంటాడు. ఆ పుణ్యకర్మలు చేయడం వలన ఆ వ్యక్తికి ఎంతో పేరు, ప్రతిష్టలు వస్తాయి. అవి వచ్చినప్పుడు అటువంటి వ్యక్తితో ఉన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, మనకు కూడా ఆనందం వస్తుంది. కనుక అటువంటి కర్మలు చేసేవాడు అందరూ ఇష్టపడతారు. సాత్విక కర్మలు చేసేవాడు, మంచి కర్మలు, పుణ్యకర్మలు చేసేవాడని. తర్వాత రజసః ఫలం దుఃఖం. సో సాత్వికం ఫలం నిర్మలం, సాత్వికం సుఖం. రజసః ఫలం దుఃఖం, తమసః ఫలం అజ్ఞానం. ఇది ఫలం. సుకృతస్య కర్మణః నిర్మలం సాత్వికం ఫలం. నిర్మలం అంటే సుఖం అని అర్థం. రజసః దుఃఖం, అన్ని దుఃఖమే వస్తుంటుంది, ఎప్పుడూ దుఃఖమే వీళ్ళకి. రజోగుణం ఉన్న వాళ్ళకి వాళ్ళు చేసే పనులన్నిటి వల్ల దుఃఖమే వస్తూ ఉంటుంది, సత్వగుణం లేకనప్పుడు. తర్వాత తమసః ఫలం, అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి తమోగుణం వలన వాళ్ళకి ఏమిటి ఫలం అంటే ఏమి పుణ్యం ఉండదు, వాళ్ళకి పాపం ఎక్కువ. ఈ మధ్య రజోగుణం ఉన్న వాళ్ళకేమో పుణ్యపాపం మిశ్రం. సత్వగుణం ఉండి కర్మలు చేసే వాళ్ళకి పుణ్యం, రజోగుణం వాళ్ళకి పుణ్యపాప మిశ్రం. తమోగుణం ఉండి కర్మలు చేసే వాళ్ళకి అన్ని పాపకర్మలే చేస్తుంటారు వాళ్ళు. ఆ పాపం వలన ఏమిటంటే అజ్ఞానం ఇంకా పెరుగుతూ ఉంటుంది. మిశ్ర కర్మలు చేసే వాళ్ళకి, పుణ్యపాప మిశ్రం ఉన్న వాళ్ళకి దుఃఖం ఉంటూ ఉంటుంది.
కనుక ఎవరైనా దుఃఖపడుతున్నారు అంటే కారణం ఏమిటో తెలుసా? ఇప్పుడు రజోగుణం అని అర్థం. అజ్ఞానంలో ఉన్నాడు వాడు దుఃఖపడతాడు, అంతకంటే దుఃఖపడతాడు. అజ్ఞానంలో ఉన్నవాడు కూడా దుఃఖం ఉంటుంది, కానీ వాడు ముద్దు అంటారు చూసారా, ముద్దబ్బాయి, ముద్దులాగా ఉంటాడు. వాడికి ఆ దుఃఖం కూడా అంతగా సెన్సిటైజ్ చేయడు. అందుకని చాలామందికి డల్ పీపుల్ని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, అసలు వీడికి ఏమిటి తెలియదా, అర్థం కాదా వీడికి, చెప్పినా కూడా అనుకుంటాం మనం. ఏమిటంటే ఆ తమో గుణం అంత ఆవరణం ఏర్పరుస్తుంది వాడికి ఏమీ తెలియదు. అటు పక్క బాధపడుతుంటే కష్టపడుతున్నా కూడా వీడికి ఏమి ఉండదు, మామూలుగా ఉంటాడు. ఎందుకంటే అజ్ఞానం వల్ల అవతల వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకోలేనటువంటి మందంగా ఉంటాడు మనిషి. తమో గుణం ఉన్నవాడు. రజోగుణం ఉన్నవాడు కొంచెం సెన్సిటివ్గా ఉంటాడు. సత్వగుణం ఉన్నవాడు ఇంకా సెన్సిటివ్గా ఉంటాడు. అది తేడా. తర్వాత అజ్ఞానం అని చెప్పారు. ఇప్పుడు వాడు అజ్ఞానాన్ని ఇంకా పెంచుకుంటూ ఉంటాడు ఇంకా ఫ్యూచర్లో కూడా. తమో గుణం ఉన్నవాడు అజ్ఞానం వలన ఇంకా ఇంకా అజ్ఞానంలోనే ఉంటూ ఉంటారు అన్నమాట. అయితే ఏం చేయాలి ఇప్పుడు చెప్తున్నారు 17వ శ్లోకంలో ఫలం చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసః భవతో జ్ఞానమేవ చ. జ్ఞానం సంజాయతే, జ్ఞానం సముత్పద్యతే, జ్ఞానం పుడుతుందట. సత్వాత్ సంజాయతే జ్ఞానం. ఎన్నోసార్లు చెప్పాను కదా, ఏ జ్ఞానమైనా కూడా సత్వగుణం వల్లనే వస్తుంది. అందుకనే ఎక్కువగా బాగా చదువుకునే వాళ్ళకి సత్వగుణం ఎక్కువ ఉంటుంది. సత్వగుణం ఉన్నవాళ్ళే బాగా చదువుకుంటారు. అధికంగా ఎవరైనా చదువుతున్నారు అంటే వాళ్ళకి సత్వగుణం ఉన్నది అర్థం. వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, మిగతా వాళ్ళకి ఉండదు ఇంట్రెస్ట్. ఏమిటండి నాకు ఇంట్రెస్టే లేదంటాడు. ఎందుకు ఉండదంటే గుణం లేదు, సత్వగుణం లేదు అని అర్థం. సత్వగుణం ఉన్న వాళ్ళకి బాగా చదవాలి, ఇంకా 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 తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అది లక్షణం ఇక్కడ. జ్ఞానం సంజాయతే, జ్ఞానం ఉత్పత్తి అవుతుంది. వాళ్ళ గుణాలు ఈ విధంగా ఎక్స్ప్రెస్ అవుతాయి. జ్ఞానం పొందాడు, బాగా జ్ఞానం వచ్చిందంటే ఏ జ్ఞానమైనా సరే, ఆత్మజ్ఞానమే కాదు మిగతా జ్ఞానం కూడా వచ్చింది అంటే వాళ్ళకి సత్వగుణం ఉన్నది అని అర్థం. స్కూల్లో కూడా పిల్లలు అందరూ ఒకే రకంగా చదువుతారు, చదవరుగా. 100కి 100 మార్కులు తెచ్చుకునేవాడు ఉంటాడు, వాడు సత్వగుణం అని అర్థం. 100కి 50 మార్కులు తెచ్చుకునేవాడు రజోగుణం. వాడికి ఆటలు పాటలు మాట్లాడుతుంటాడు, వెనకాల బెంచ్లో కూర్చుంటాడు. ఫ్రంట్ బెంచ్లో కూర్చోడు, ఫ్రంట్ బెంచ్లో కూర్చుంటే చదవాల్సి వస్తుంది, అన్ని ప్రశ్నలు అడుగుతారు టీచర్. అందుకని ఎక్కడో వెనకాల కూర్చుంటాడు కనపడకుండా. ఇంకా తమో గుణం ఉన్నవాడే నిద్రైపోతాడు వెనకాల కూర్చొని. స్కూల్లోనే చూస్తున్నాను లేదా మనం. కనుక ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముందు కూర్చుంటారు ఫ్రంట్ బెంచ్లో. టీచర్ అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్తుంటారు. తెలియకపోతే దాన్ని తెలుసుకునేదాకా వాళ్ళు వదిలిపెట్టారు. తెలుసుకుంటే ఎవరైనా చెప్తారులే, రేపు అప్పుడు తెలుస్తుందిలే అనుకుంటాడు మందబుద్ధి ఉన్నవాడు. ఇంకొకడైతే ఏం చెప్తే మనకెందుకులే అని చెప్పి అసలు చదవడు. అలాగే అందరూ అంతే, పిల్లలే కాదు ప్రతి వాళ్ళు అంతే. న్యూస్ కూడా వస్తూ ఉంటే చూస్తుంటారు, ఏమేంటో విషయాలు తెలుసుకోవాలి. కొంతమందికి ఏం వస్తే మనకెందుకు లేండి, ఎవరు వస్తే ఏమిటి, పొలిటికల్ లీడర్ ఎవరు వస్తే ఏముంది మనకు అని కొంతమంది అన్నీ తెలుసుకుంటారు. ఎవరు ఏమిటి, ఏం జరుగుతున్నది, ఎట్లా జరుగుతున్నది విషయాలు తెలుసుకుంటారు. ఉత్సుకత, కొంతమందికి ఏం ఉత్సుకత ఉండదు, ఏమి తెలుసుకోవాలన్నది. ఇవన్నీ చూస్తున్నాం కదా లోకంలో. కనుక సత్వా సంజాయతే జ్ఞానం. రజసః ఏం ఉత్పత్తి అవుతుందిట, లోభ సంజాయతే. మనిషికి పిసినారితనం పెరుగుతుందట. ఎవరికి ఏది ఇవ్వాలని కానీ, ధనం ఉన్నా పంచుకోడు,
ఆహారం ఉన్నా పంచుకోడు ఎవరితో, ఎవరు రావడం ఇష్టం లేదు. చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష. ఒక మంచి చెడు ఉండదు, తనే తాను స్వార్థం, తన ఇల్లు తన వాకిలి తను చూసుకుంటూ ఉంటాడు. నీ నా తన మన ఉండదు, నీ నా తన అందరం, మనది అనేది ఉండదు, నాది అంటుంటాడు. అది లోభం అంటే, పిసినారితనం, అంత తనకే కావాలి. చూడండి, అన్నయ్యలు తమ్ముళ్ళు అక్కయ్యలు అందరూ పోట్లాడుకుంటారు ఆస్తి కోసం. ఆస్తి కోసం పోట్లాడుకోవడం ఏమిటి అసలు? కోర్టుకు కూడా వెళ్తారు. ఏం గుణం అంటారు దాన్ని? లోభగుణం. సత్వగుణం ఉంటే అడుగుతారా రాజ్యం? రాముల వారు ఏం చేశాడు? వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు. భరతుడు ఏం చేశాడు? ఉండి కూడా వదిలిపెట్టాడు ఆయన. అది సత్వగుణం అంటే. మనకు కథల్లో కూడా కనపడుతుంది కదా, రకరకాల క్యారెక్టర్స్. లోభ గుణం ఎక్కువగా ఉంటుంది, పిసినారి గుణం ఎక్కువగా ఉంటుంది. ఎవరికి ఎంగిలి చెయ్యి కూడా రాల్చరు వాళ్ళు కాకికి అంటుంటారు. వాడనమాట. చిన్నప్పుడు పిసినారి కథ చదివారా? లెసన్. డబ్బులన్నీ తీసుకెళ్ళి దాచిపెడతాడు భూమిలో. రోజు దాచిపెడుతూ ఉంటే దొంగవాడికి చూసి మొత్తం ఎత్తుకుపోతాడు ఒకసారి. కనుక మనుషులకు ఎక్కువ పిసినారి గుణం ఉంటుంది, లోపం ఉంటుంది. ఈ రజోగుణం ఉన్న వాళ్ళకి ఇది ఫలం. తర్వాత ప్రమాదం మోహ, ప్రమాదమోహౌ ఏవ అజ్ఞానం భవతః తమస. తమస్సు వల్ల ఫలం ఏమిటి అంటే అజ్ఞానం, ప్రమాదం, మోహం అన్నారు. సముత్పద్యతే, మనం సప్లై చేసుకోవాలి. నిర్లక్ష్యం, కన్ఫ్యూషన్, డెల్యూషన్, అజ్ఞానం, ఇవన్నీ కూడా పుడుతూ ఉంటాయి తమో గుణం ఉన్నవాడికి. ఎప్పుడూ కన్ఫ్యూషన్గానే ఉంటాడు, ఏది చెప్పినా సరిగా అర్థం చేసుకోడు, అన్నీ తప్పుగానే అర్థం చేసుకుంటాడు. మూర్ఖత, మొండితనం, తెలుసుకోవాలని నిర్లక్ష్యం, తెలుసుకోవాలని లేక నిర్లక్ష్యం వలన అలా ఉంటారు పిల్లలు ఉన్నారనుకోండి. అట్లా వాళ్ళని తిట్టడానికి బదులుగా వాడికి ఏం ట్రైనింగ్ కావాలి, వీడికి నిద్రపోవాలని ఉంటుంది పిల్లవాడికి. ఒక్కోసారి బాగా ఎంత లేపినా సరే లేవాడు, నిద్రపోతుంటాడు. తమో గుణం ఎక్కువ ఉన్నదని అర్థం. పాపం కొంతమంది పిల్లలు చూడండి, చురుకుగా ఉంటాడు, బాగా యాక్టివ్గా ఉంటాడు. మనం చెప్పడానికి ముందే పరిగెడతాడు వాడు. రజోగుణం అనమాట. పరిగెడతాడు పడతాడు, అన్ని కింద పడేస్తుంటాడు. అందుకని వాడిని కొంచెం కంట్రోల్ చేయాలి. సత్వగుణాన్ని పెంచాలి, కాము అవ్వాలి, రిలాక్స్ అవ్వాలి. అప్పుడే వాడు నేర్చుకోగలుగుతాడు. కనుక మనం చూస్తే మనుషుల్ని మనం మనల్ని కూడా మనం పరిశీలించుకోవాలి. తల్లిదండ్రులు అయితే పిల్లల్ని పరిశీలించాలి, పెద్దవాళ్ళు వాళ్ళు పరిశీలించుకోవాలి. అందుకని ప్రతి వాళ్ళ దగ్గరికి పోయి నీకు రజోగుణం ఉంది, నీకు తమో గుణం ఉంది, సత్వగుణం ఉంది చెప్పకూడదు. మనం మీ పిల్లల వరకే, చిన్న పిల్లల వరకే మీకు కంట్రోల్, వాళ్ళని గైడ్ చేయడం కోసం. అంతేకాని పెద్దవాళ్ళ దగ్గరికి పోయి మనం ఇటువంటి గుణాల గురించి చర్చించకూడదు. మనలో ఏమున్నాయో చూసుకొని మనం నేర్చుకోవాలి. 18వ శ్లోకం. ఇప్పుడు మళ్ళీ 14, 15, 18 గతి గురించి మాట్లాడతాం. 14, 15 చదివాం. యాక్చువల్గా 15 తర్వాత 18 రావాలి. అక్కడ 16గా 18 రావాల్సింది వెనక్కి వచ్చింది. సరే, కృష్ణ పరమాత్మ కదా, మనం జరపకూడదు శ్లోకం. చదువుతాం ఇప్పుడు. గతి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తస్థాః అధో గచ్చంతి తామసాః. సాత్విక సత్వస్థాః, సత్వగుణం ఉన్నటువంటి వ్యక్తులు ఊర్ధ్వం గచ్చంతి, దేవలోకాదిషు గచ్చంతి, దేవతా జన్మ తీసుకుంటారు, దేవలోకానికి వెళతారు. సత్వగుణం ఉండడం వలన
మరణించిన తర్వాత వాళ్ళు దేవతాలోకానికి వెళ్తారు. రాజసాహ మధ్యే తిష్టంతి. మధ్య మీన్స్ మనుష్యేషు ఉత్పద్యంతే. మనుష్యులుగా పుడతారు రజోగుణం ఉన్నవాళ్ళు. మళ్ళీ మనుష్య లోకంలోనే ఈ లోకంలో పుడతారు. తిష్టంతి అంటే ఇక్కడే ఉంటారని అర్థం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళారంటే మళ్ళీ ఇక్కడికి వస్తానంటే రజోగుణం ఉన్నవాడైతే. తర్వాత తామసాహ తమో గుణం ఉన్నవాళ్ళు, తమో గుణం ఎక్కువగా ఉన్నవాళ్ళు. 3 గుణాలు ఉంటాయండి అందరిలో. ఎవరిలో ఏది ఎక్కువగా ఉన్నదనేది విషయం ఇక్కడ. మనంతా కాంబినేషన్. ఏం కాంబినేషన్? ఎస్ఆర్టీ కాంబినేషన్. ఎస్ఆర్టీ కాంబినేషన్లో ఆర్ ముందా టీ ముందా అనేది, టీ ముందంటే ఏటి? తమో గుణం. జఘన్య గుణవృత్తస్థాః తామసాః. జఘన్య అంటే లోవెస్ట్ అని అర్థం. చాలా హీనమైన. వృత్తం అంటే జీవితం. అతి హీనమైన జీవితాన్ని జీవించేటటువంటి శరీరాన్ని పొందుతారు. అతి హీనంగా చాలా కష్టాలు, చాలా సమస్యలు, చాలా బాధలు, రోగాలు, నొప్పులతోనే ఉంటుంది వాళ్ళ జీవితం అంతా. పొద్దున్న లేస్తే ఇదే దిగులు, చింత, వాళ్ళకి బాధలు ఉంటూ ఉంటాయి. గచ్చంతి. అధః. అధః అంటే పశ్వాదిషు, పశు జన్మ, క్రిమి కీటకాలు, అధో జన్మ అన్నమాట. మనుషులుగా పుట్టినాను వాళ్ళు తమో గుణం వాళ్ళు చాలా నరకయాతను అనుభవిస్తూ ఉంటారు. కొంతమంది హాస్పిటల్కి ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. హాస్పిటలే వాళ్ళకి ఫ్రెండ్స్, ఒక ఎవ్రీడే విజిటింగ్ సెంటర్. రకరకాల రోగాలు, రకరకాల బాధ, ఒకటేగానే ఇంకొకటి వస్తూ ఉంటుంది వాళ్ళకి. కారణం ఏమిటంటే తమోగుణం. అజ్ఞానం వలన, తమోగుణం వలన అటువంటి బాధలు వస్తాయి. లేదా పశు ఆది. అధః అంటే ఏమిటి? ఇంకా పశు జన్మ. వాటికి ఏముంది? పశు జన్మకి బుద్ధి లేదు కదా, వాటికి స్వేచ్ఛ ఉండదు కదా, ఎప్పుడు ఆహారం దొరుకుతుందో తెలియదు, ఎప్పుడు నశిస్తాయో తెలియదు వాటికి. ఆ పశు జన్మలు ఎత్తుతారు మనుషులు. మనం చూస్తున్నాం కదా చాలా పశువులు, పక్షులు, కీటకాలన్నీ కూడా అవి జీవులే. కారణం ఏమిటంటే తమో కూడా ఉండడం వల్ల పోయిన జన్మలో అట్లా పుట్టారన్నమాట. లేకపోతే వాళ్ళు ఎందుకు అట్లా పుట్టాలి? ఆ జీవులు మన ముందే తిరుగుతూ ఉంటాయి పాపం. పోయిన జన్మలో బాగా తమో గుణం పెట్టుకొని అలా ఉండడం అధో జన్మ అంటారు దాన్ని. గచ్చంతి. తర్వాత ఇంతటితో 18వ శ్లోకంతో ఇవన్నీ అయిపోయినాయి. ఏమైపోయినాయి? లింగ గుణ లక్షణం, గుణ బంధన ప్రకార, గుణ లింగం, గుణగతి అండ్ గుణ ఫలం. ఇన్ని చెప్పారు. మనం గుర్తుపెట్టుకోవాలి, అప్పుడప్పుడు చదువుతూ ఉండాలి. ఇది రోజు పారాయణం చేసినా నష్టం లేదు, చాలా యూస్ఫుల్ ఎవ్రీడే. సరే, ఇప్పుడు ఏమిటి? ఈ గుణాల నుంచి బయటపడే మార్గం ఉందా లేదా అన్నాడు. గుణాల నుంచి బయటపడలేము. మరి ఏం చేయమంటారన్నాడు? గుణాలు శరీరానికి సంబంధించినవి, మనసుకు సంబంధించినవి అని తెలుసుకొని గుణాలని అతీతుడిగా నిన్ను నువ్వు తెలుసుకో అంటున్నారు. తర్వాత శ్లోకం చదువుతాం. ఇక్కడి నుంచి జ్ఞానయోగం శ్లోకాలు ఇవన్నీ. కనుక సత్వగుణం ఉంటే జ్ఞానం వస్తుంది. సత్వగుణం ఎక్కువగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి, సత్వగుణం పెంచుకోవడానికి. 17వ అధ్యాయం చెప్తారు. అందుకని సాత్విక శ్రద్ధ, సాత్విక తపస్సు, సాత్విక ఆహారం, సత్వగుణాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలని అక్కడ చెప్తారు. మనం 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో చెప్తారు. నాన్యే గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి
గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. చాలా ముఖ్యమైన శ్లోకాలు ఇక్కడి నుంచి 18వ శ్లోకం నుంచి చివరి దాకా అన్ని జ్ఞానయోగ శ్లోకాలు. ఇది మహావాక్య శ్లోకం, కీ వర్స్ అంటారు దీన్ని. ఏం చెప్పాలి, వెరీ 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 ఇంపార్టెంట్ అని అర్థం. యదా ఎప్పుడైతే ద్రష్టా కర్తారం పశ్యతి. ద్రష్ట అంటే జ్ఞాని, ఆత్మజ్ఞానం పొంది జ్ఞానయోగి కర్తారం అనుపశ్యతి. కర్త అంటే ఇక్కడ అనాత్మ అన్నట్టు. బాడీ, మైండ్, అహంకార, శరీరము, మనస్సు, ఇంద్రియాలతో కూడినటువంటి అహంకారంతో కూడిన శరీరం, ఇదంతా అనాత్మే కదా. ఈ అనాత్మే కర్త అన్నీ చేస్తున్నది అని ఎవరైతే అనుపశ్యతి తెలుసుకుంటాడో, ఇక్కడ అనుపశ్యతి అంటే చక్కగా తెలుసుకుంటాడు. ఎలా తెలుసుకుంటాడు? వేదాంత విచారం చేసి గురుముఖంగా శాస్త్రం చదివి తెలుసుకుంటాడు. కర్తారం అనాత్మ, శరీరం, మనస్సు, ఇంద్రియాలు, అహంకారం ఇవన్నీ కూడా అనాత్మ అని తెలుసుకుంటాడు. అనుపశ్యతి వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గురుముఖంగా శాస్త్రబద్ధంగా చదివి తెలుసుకుంటాడు. అతనికి మాత్రమే తెలుస్తుంది కరెక్ట్గా, మరెవరికి తెలియదు. నా అన్యం గుణేభ్యః చ వేత్తి. తనను తెలుసుకుంటాడు. ఈ గుణాలన్నీ అనాత్మ నుంచి గుణాలు వేరు కాదని తెలుసుకుంటాడు. ఈ అనాత్మ శరీరము, మనస్సు, ఇంద్రియాలు, అహంకారము ఇవి గుణేభ్య అన్యం న, ఇవి గుణాల కంటే వేరు కాదు అని తెలుసుకుంటాడు జ్ఞాని. ఈ శరీరము, మనస్సు, అహంకారం ఇవి గుణాలతోనే చేయబడినాయి, గుణాలతోనే ఉంటాయి, గుణాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, ఇవి వేరు కాదు గుణాల కంటే అని తెలుసుకుంటాడు జ్ఞాని. నా అన్యం గుణేభ్య, ఇవి గుణాల కంటే వేరు కాదు. గుణములే ఈ విధంగా కనపడుతున్నాయి, మనస్సు, శరీరం, అహంకారం. ఎందుకంటే గుణాల చేతనే కదండి చేయబడింది, మాయ చేత చేయబడినవి పంచభూతాలు, 3 గుణాలు. ఆ 3 గుణాల యొక్క ప్రోడక్ట్ ఇది కనుక 3 గుణాల కంటే ఇవి వేరు కాదు అని తెలుసుకుంటాడు. ఏవి? ఈ అనాత్మ. అనాత్మ అంటే ఈ శరీరం, మనస్సు, ఇంద్రియాలు. బయట వాళ్ళకి చూపించకూడదు, మన శరీరం చూసుకోవాలి ఫస్ట్. మన శరీరం, మన ఇంద్రియాలు, మన మనస్సు గుణాల కంటే వేరు కాదు. 3 గుణాలే శరీరం, 3 గుణాలే మనస్సు, 3 గుణాలే ఇంద్రియాలు, 3 గుణాలే అహంకారం అని తెలుసుకోవాలి. వ్యక్తి తెలుసుకుంటాడు. అంతేకాదు, గుణేభ్య సహ పరం వేత్తి. తనను తాను గుణముల కంటే వేరుగా తెలుసుకుంటాడు ఆత్మని. పరం గుణేభ్య వేత్తి, ఆత్మని తెలుసుకొని అనాత్మ గుణముల కంటే వేరు కాదని తెలుసుకుంటాడు. ఆత్మ చైతన్యాన్ని తానుగా తెలుసుకొని గుణాల కంటే వేరైనది అని తెలుసుకుంటాడు. పరం అంటే వేరు, బియాండ్. బియాండ్ దేనికి? గుణేభ్య. తనను గుణేభ్య పరం వేత్తి, అది అర్థం. పరం అంటే మనోబుద్ధి అహంకారాలు నేను కాదు, గుణాలతో చేయబడినటువంటి మనోబుద్ధి అహంకారాలు నేను కాదు, నేను గుణాతీతుడిని అని తెలుసుకుంటాడు. నాలో గుణములు లేవు. తర్వాత అలా తెలుసుకోవడం వలన గుణేభ్య పరం వేత్తి అంటే సాక్షిభూతంగా తెలుసుకుంటాడు.
గుణాలను తెలుసుకునేవాడు గుణముల కంటే వేరు కదా. సాక్షిగా తనను తాను తెలుసుకుంటాడు. తెలుసుకుంటే ఏంటి ఉపయోగం అంటే, ఫలం అంటే, సహా మద్భావం అధిగచ్చతి, అతడు నన్ను పొందుతాడు అని అర్థం. నా ఆత్మస్వరూపాన్ని తన ఆత్మస్వరూపంగా తెలుసుకుంటాడు. మద్భావం జ్ఞాని, సహ అంటే జ్ఞాని పూర్ణత్వాన్ని పొందుతాడు, ఈశ్వర భావాన్ని పొందుతాడు. లక్ష్యార్థ ఈశ్వరుణ్ణి తెలుసుకుంటాడు, లక్ష్యార్థ జీవుణ్ణి కూడా తెలుసుకుంటాడు. లక్ష్యార్థ జీవుడే లక్ష్యార్థ ఈశ్వర, లక్ష్యార్థ ఈశ్వరే లక్ష్యార్థ జీవ. ఏమిటి లక్ష్యార్థం? 5 ఉన్నాయి కదా, RM1, RM2, RM3, అహంకార RC, తర్వాత ఇదేంటి OC. ఇది వ్యష్టిలో జీవాత్మ. ఈశ్వరుడిలో కూడా RM4, RM5, RM6 స్థూల ప్రపంచ, సూక్ష్మ ప్రపంచ, కారణ ప్రపంచ, మాయ. ఈ నాలుగు అనాత్మ. లక్ష్యార్థ ఈశ్వర, తత్పద లక్ష్యార్థ OC ఆత్మ, తత్పద త్వంపద లక్ష్యార్థ OC జీవాత్మ. ఈ రెండు ఒక్కటే అని తెలుసుకుంటాడు. ఈ వ్యష్టి అనాత్మ భాగముని త్యాగం చేసి, ఈ సమష్టి అనాత్మని భాగాన్ని త్యాగం చేసి బుద్ధిపూర్వకంగా ఇది ఒక్కటే ఎప్పుడు తెలుసుకుంటాడు? శరీరం పోయిన తర్వాత, శరీరం ఉన్నప్పుడా? శరీరం ఉన్నప్పుడే. పోయిన తర్వాత ఇంకేం తెలుసుకుంటాడు? ఉన్నప్పుడే తెలుసుకోవాలి. శరీరం ఒక సాధనం తెలుసుకోవడానికి. కనుక శరీరం ఉన్నప్పుడే తెలుసుకోవాలి మనిషి. అన్నిటి కోసం వాటికి వీటికి సమయాన్ని వృధా చేసుకోకుండా శరీరాన్ని పోషణ చేయటం కోసం ఎంత కావాలో అంతవరకే సమయాన్ని, మిగతా సమయాన్ని ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి, భాగత్యాగ లక్షణం ద్వారా. అది అర్థం ఇక్కడ మద్భావం అధిగచ్చతి అంటే. అంతేగాని నేను పోయి ఆయనలో కలవడం అట్లా ఏం ఉండదు. ఇప్పుడు కూడా నేను ఆత్మస్వరూపాన్ని అయ్యున్నాను, కానీ అజ్ఞానం వల్ల మరుగుపడి ఉన్నది. అది కనపడక్కడం లేదు, తెలియడం లేదు. ఎప్పుడైతే చిన్నగా అజ్ఞానం పోతుందో, మేఘం పోయినప్పుడు సూర్యుడు కనపడినట్లుగా ఈ అజ్ఞానం పోయినప్పుడు నేను పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటాను. తర్వాత శ్లోకం గుణానేతానతీత్యత్ర గుణానేతానతీత్యత్రీన్ అనతీత్యత్రి దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే. ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్త, అహంకార, సూక్ష్మ శరీరం, ఈ స్థూల శరీరం, అజ్ఞానం, అవిద్య, ఈ 3 శరీరాలు, కారణ శరీరం, ఇవన్నీ కలిసి మొత్తం అనాత్మ. దీనికి చైతన్యాన్ని ఇచ్చింది ఆత్మనైన నేను. అది కంటికి కనపడదు, నేనే ఆత్మని. మీ ఫోన్ నెంబర్ మీరు డయల్ చేసుకోగలరా? అన్ని ఫోన్ నెంబర్లు డయల్ చేస్తారు, రింగ్ అవుతాయి. మీ ఫోన్ నెంబర్ మీరు డయల్ చేయండి, రింగ్ అవుతుందా? రింగ్ అవుతుంది. అప్పుడు మీ ఫోన్ పనిచేస్తున్నదా లేదా ఎట్లా తెలుస్తుంది? అవతల ఫోన్ రింగ్ అవుతున్నాయి అంటే మీ ఫోన్ పనిచేస్తున్నట్లే కదా. అందుకని మన ఫోన్ పనిచేస్తున్నదా లేదని తెలియాలంటే మన ఫోన్ మళ్ళీ మనమే డైల్ చేసుకోవాలా? చేసుకోగలరా? డైల్ అవుతుందా? కాదు. అదేవిధంగా నన్ను నేను తెలుసుకోవాల్సిన పని లేదు. నేను అన్నీ తెలుసుకుంటున్నాను అంటేనే నేను ఉన్నానని అర్థం. నేను అన్నీ తెలుసుకోవడానికి కోసం నేను ఉన్నానా లేదా నాకు డౌట్ వస్తుంది అంటారా? అనం కదా. కనుక నేను అన్నీ తెలుసుకుంటున్నాను అంటేనే నేను ఉన్నాను అని అర్థం.
కనుక నన్ను నేను తెలుసుకొని ఉన్నాను, వేరే తెలుసుకోవాల్సిన పని లేదు మళ్ళీ అని తెలుసుకోవాలి. గుణే ఏతాన్ త్రీన్ గుణాన్, ఈ 3 గుణములను, ఏతాన్ త్రీన్ గుణాన్, ఈ 3 గుణములను, ఏమిటా 3 గుణములు? సత్వ రజస్ తమస్, ఈ 3 గుణములను దేహ సముద్భవాన్ దేహి, అంటే దేహములో ఉన్నటువంటి, దేహ సముద్భవాన్, దేహం నుంచి పుట్టినవే కదా ఇవన్నీ. ఈ గుణము దేహ సముద్భవాన్ అంటే సముద్భవతి అస్మాత్ ఇది దేహ సముద్భవాన్, దేహం నుంచే పుట్టిన ఇవన్నీ కూడా, దేహం వలనే ఉన్నాయి ఇవన్నీ. దేహి జ్ఞాని, దేహి యహ, ఎవరైతే ఈ గుణాలను 3 గుణాలను దేహానికి సంబంధించినవి, దేహం నుంచే పుట్టినవి, దేహం వల్లనే ఉంటున్నాయి అవి, ఆ దేహం కూడా వాటి వల్లనే వచ్చినని తెలుసుకుంటాడు. ఎవరు? ఈ దేహంలో ఉన్నటువంటి వాడు దేహి. ఇంట్లో ఉన్నాం మనం, ఇంట్లో ఉండేవాళ్ళము, ఇల్లు మనం ఒకటవుతామా? టెనెంట్ టెనమెంట్. టెనెంట్ ఇంట్లో ఉండేవాడు, టెనమెంట్ అంటే ఇల్లు. ఇప్పుడు ఆ ఇంట్లో రకరకాలు ఉంటాయి, వాటర్ లీక్ అవుతూ ఉంటుంది, స్క్రాచెస్ ఉంటాయి, పగులుతూ ఉంటుంది, క్రాక్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. ఆ ఇంట్లో వాడికి ఏమిటి సంబంధం? అతను ఇంట్లో ఉండేవాడే కానీ ఆ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఇంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ అతనికి ఏమీ లేవు. ఎప్పుడైతే నా ఇల్లు నాది నాది అని బాధపడతాడో అక్కడ స్క్రాచ్ అయితే ఇక్కడ స్క్రాచ్, తనది అనుకున్నప్పుడే కదా బాధ. అదేవిధంగా అజ్ఞాని అయిన వాడు ఈ శరీరం తనది అనుకుంటుంటాడు, ఇందులో ఏ బాధలు వచ్చినా తన బాధగా తీసుకుంటాడు. జ్ఞాని అయితే ఏం చేస్తాడు? టెనమెంట్గా నేను ఇంట్లో ఈ శరీరంలో ఉన్నాను, ఆత్మని, ఇది ఒక ఇల్లు లాంటిది, దీంట్లో రకరకాల దోషాలు ఉంటూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ దేహి అయినటువంటి నేను దేహ సముద్భవమైనటువంటి 3 గుణాలకి నాకు సంబంధం లేదు. నేను ఇంట్లో ఉండేవాడిని, ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దేహంలో, మనసులో, బుద్ధిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ అంటే ఏముంది? వాటికి దోషాలు ఉన్నాయి. ఏం దోషాలు ఉంటాయి? అతృప్తికరత్వం ఉంటుంది, బంధకత్వం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఎప్పుడు వ్యాధి జర మరణాలన్నీ ఉంటాయి దీనికి, శరీరానికి. అందుకనే చూసారా, ప్రపంచంలో మరణం లేనివాడు లేడు, వ్యాధి లేనివాడు లేడు, ముసలితనం లేనివాడు లేడు. చూశారు కదా. ఎవరన్నా తప్పించుకోగలరా? ఎవరు తప్పించుకోలేరు. ఎప్పుడైతే జ్ఞాని నాకు సంబంధం లేదు, ఈ ఇంటి యొక్క, ఈ శరీరం అనే ఇల్లు యొక్క బాధలు నాకు సంబంధం లేదు అనుకుంటే ఏంటి ప్రయోజనం అంటే, అశ్నుతే అమృతం జన్మ మృత్యు జరా దుఃఖై విముక్త భవతి. ఈ శరీరం యొక్క మరణం నా మరణం కాదు, శరీరం జన్మ నా జన్మ కాదు. జన్మ, నాకు జన్మ లేదు, శరీరానికి జన్మ ఉన్నది. మృత్యు, నాకు మృత్యు లేదు, శరీరానికి మృత్యు ఉన్నది. తర్వాత జన్మ మృత్యు జర, ముసలితనం ఎవరికండి ఉన్నది? నా శరీరానికి, అనాత్మైన శరీరానికి ముసలితనం ఉంది. అందుకనే నాకు ముసలితనం వచ్చిందంటావు కానీ నేను ముసలితనం అంటావా? అనం కదా. నాకు ముసలితనం వచ్చిందంటే నా శరీరానికి ముసలితనం వచ్చిందని అర్థం. నా పళ్ళు ఊడిపోయినాయి, నా జుట్టు ఊడిపోయింది, నా చెవులు వినపడటం లేదు, అన్నీ నాది నా అని వాడతాం. నాది అయినది నేను కాదు కదా, నాది అయినది నేను కాదు కదా. నా పరుసు అంటాను, నేను పరుసు అవుతానా? కాను కదా. అదేవిధంగా నాది నాది అంటున్నప్పుడు అది నేను కాదు, అది అనాత్మ శరీరం. నాది అంటే నేను ఇందులో ఉండడం వలన నాది నాది అంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క మృత్యువు, జన్మ, ముసలితనం, తర్వాత జరా దుఃఖ, వీటి వలన వచ్చే దుఃఖం, జన్మ దుఃఖం, మృత్యు దుఃఖం,
జరా దుఃఖం, ముసలితనం వలన వచ్చే దుఃఖం. చూడండి, అంతకంటే దుఃఖం మరొకటి లేదు. ముసలితనం వల్ల వచ్చే దుఃఖం అంతా ఇంతేనా? ఎంత బాధ! పళ్ళు కదులుతూ ఉంటాయి, ఊడిపోతూ ఉంటాయి, చెవులు వినపడవు, కళ్ళు కనపడవు, కాళ్ళు పనులు చెయ్యవు, మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు, రకరకాల బాధలన్నీ ఉంటూ ఉంటాయి. దుఃఖై జరా దుఃఖం, ముసలితనం దుఃఖం, మరణ దుఃఖం, జన్మ దుఃఖం, వ్యాధి దుఃఖం రాయాలి, మనం చేర్చుకోవాలి. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖై అని చేర్చుకోండి. వ్యాధి దుఃఖం, వీటన్నిటి నుంచి విముక్త భవతి. జ్ఞాని అయిన వాడు విముక్తుడై బయటపడతాడు. వాటన్నిటి నుంచి కూడా బయటపడి, అంటే భ్రాంతి నుంచి బయటపడతాడు. ఎలా బయటపడతాడండి? ఆ భ్రాంతి, ఇది శరీరం నేను, నాకు పుట్టుకున్నది, నాకు మరణం ఉన్నది, నాకు వ్యాధి ఉన్నది, నాకు ముసలితనం ఉన్నది అనే భ్రాంతి ఉన్నది చూసారా? ఆ భ్రాంతి తొలగిపోతుంది. నాకు మరణం ఉన్నది, నాకు మృత్యు ఉన్నది, జన్మ ఉన్నది చెప్పకుండా ఏం చెప్తాడు? శరీరానికి మృత్యు ఉన్నది, శరీరానికి జన్మ ఉన్నది, శరీరానికి బాధ ఉన్నది, శరీరానికి ముసలితనం ఉన్నది, శరీరానికి రోగం ఉన్నది అని మనసులో తెలుసుకుంటాడు. అది విముక్త అంటే ఇక్కడ. అంతేగాని వేదాంతం క్లాస్కి వచ్చిన తర్వాత ఇంక ముసలితనమే రాదండి అని అనుకోకండి. ముసలితనం వస్తుంది. వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా బాబు, 10 ఏళ్ళ నుంచి వస్తున్నారు, 11 ఏళ్ళ నుంచి 15. నేను ముసలిదాన్ని అయినాను కదా. ఇప్పుడు ముసలివాడు అవుతాం అందరం. 20 ఏళ్ల కిందట స్టార్ట్ చేసినప్పుడు ఎంత చిన్నవాళ్ళం, ఇప్పుడు ముసలివాళ్ళం అయినావా లేదా? స్టూడెంట్స్ అవుతున్నారు, నేను చూస్తున్నాను, నేను అవుతున్నాను, వాళ్ళు చూస్తున్నారు. కనుక శరీర ధర్మం మారదు, జ్ఞానికైనా సరే అజ్ఞానికైనా సరే. కనుక దానిగా చూడాలంతే. ఇది ఒక ట్రస్ట్. ఎట్లా అయితే ఒక ట్రస్టీ అంతా మెయింటైన్ చేస్తుంటాడు, దాంతో ఏం సంబంధం ఉండదండి. అదే నేను కూడా ఈ ట్రస్టీ లాగా ఉండాలి శరీరం. విముక్త అంటే అది అర్థం చేసుకొని జ్ఞానం ద్వారా భ్రాంతిని పోగొట్టుకొని, ఈ భ్రాంతి పోవడమే మోక్షం. మోక్షం అంటే ఏమిటండి? మళ్ళీ అడగండి. ఇంకా ఈ భ్రాంతి పోయిందంటే ఈ శరీరానికి ఉన్నటువంటి జన్మ మృత్యు జర దుఃఖాలన్నీ కూడా శరీరానికే, మనస్సుకే కానీ నాకు లేవు అని తెలుసుకోవడమే మోక్షం. ఆ బాధ నుంచి బయటపడడమే మోక్షం. ఆ భయం నుంచి బయటపడడమే మోక్షం. ఆ భయం లేకుండా ఉండడమే మోక్షం. జ్ఞానం వలన వచ్చినటువంటి వివేకం. ఇంకా అతనికి ఎప్పుడు ఏ బాధ ఉండదు. ఎన్ని శరీరాలు నాలో వస్తుంటాయి, పోతుంటాయి. ఒక శరీరం ముసలితనం నాకేం సంబంధం లేదు. అన్ని శరీరాలు నాలోనే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎవరు? నేను సత్ చిత్తు తుర్యాత్మ చిదానంద రూప శివోహం శివోహం మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్నే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు. మరి ఎవరిని నేను? చిదానంద రూప శివోహం శివోహం. చైతన్యం, ఆనందం, బ్రహ్మ నేను, ఉనికి ఎరుకని. అశ్నుతే అమృతం. ఇదే అమృతాన్ని పొందడం అంటే. అమృతం పొందడం అంటే ఏమిటి? నేను అమృత స్వరూపుణ్ణి అని తెలుసుకోవడమే అమృతాన్ని పొందడం. అర్థమైందా? అందుకని శరీరానికి ముసలితనం వస్తూ ఉంటే అట్లా చూస్తూ ఉండాలి. ఎట్లా చూస్తూ ఉండాలి? ఎలా చూస్తూ ఎక్కడ వస్తుంటే అనుభవిస్తూ ఉండడం. శరీరానికి వ్యాధి వచ్చినా, ముసలితనం వచ్చినా, మరణం వచ్చినా ఇది అంతే. అలా చెప్పుకోవాలి. సుఖం అమృతం అశ్నుతే. అమృతత్వం జ్ఞానం అశ్నుతే. అమృతం అంటే జ్ఞానం అని అర్థం. ఇక్కడ అమృతం అంటే గ్లాసు 1 లీటర్ అమృతం ఇస్తారు తాగుతామని కాదు. జ్ఞానామృతం. జ్ఞానామృతాన్ని పొందుతాడు. పొందడం వల్ల ఎటువంటి దుఃఖాలు ఉండవు, వాటి నుంచి విముక్తుడవుతాడు. అయినామా లేదా? ఇప్పుడు ఏమండి ఎప్పుడు అవుతామండి అని అడగకూడదు. మళ్ళీ అంతా విని, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందండి అన్నాడు. కనుక ఇప్పుడే ఇక్కడే, హియర్ నౌ ఇట్ సెల్ఫ్. అంతేకాని ఎప్పుడో వచ్చేది కాదు మోక్షం. ఇక్కడే ఇప్పుడే అర్థం చేసుకుంటే
అమృతత్వం. అర్థం కాకపోతే మళ్ళీ తర్వాత నెక్స్ట్ బర్త్. మీ అందరికీ అర్థమవుతుంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.